నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్లో కొంటున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలో రుచి ఉండదు. మందులు కొట్టి పండించే ఈ తిండి తింటే ఆరోగ్యం ఏమవుతుందో అని ఆందోళన చెందని పట్టణవాసులు ఉండరు. సిటీలో మన ఇంట్లోనే మనం తినే ఆహారాన్ని మనమే పండించుకుంటే రుచికి రుచి, కొండంత సంతృప్తి మన సొంతమవుతుంది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే మిద్దె తోటల సాగు. టెర్రస్ గార్డెన్ల ద్వారా ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడవచ్చు. మిద్దె తోటల వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే చాలామంది నగరవాసులు మిద్దె సేద్యానికి శ్రీకారం చుడుతున్నారు. ఆ కోవకే వస్తారు యూసఫ్గూడకు చెందిన క్యాబ్ డ్రైవర్ తిరుపతి. ఓవైపు తన వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు మిద్దె తోటలను సాగు చేస్తూ సంతృప్తి చెందుతున్నారు. మరి ఇవాల్టి మిద్దె తోటల సెగ్మెంట్లో తిరుపతి గారి మిద్దె సంగతులను తెలుసుకుందాం పదండి. నా పేరు తిరుపతి గౌడు. నేను ఉండేది హైదరాబాద్లో యూసఫ్గూడ దగ్గర రహమత్ నగర్లో. నేను క్యాబ్ డ్రైవర్ని. మాది మా సొంతూరు వచ్చి మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం తిరుమలాపురం గ్రామం. ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చి 30 years అయింది. నేను ఫస్ట్ మొక్కలు పెంచడం నాకు పెద్దగా తెలియదు. కాకపోతే నేను ఫస్ట్ లాక్డౌన్లో మొక్కల గురించి యూట్యూబ్లో చూశాను. ఎవరెవరు ఎలా పెట్టారు ఏం కథ అని చూసి ఆ విధంగా నేను మొక్కలు పెంచడం స్టార్ట్ చేసుకున్నాను. నేను ఫస్ట్ పూల మొక్కలతోటే స్టార్ట్ చేశాను. పండ్ల మొక్కల గురించి బాగున్నాయని తెలుసుకొని పండ్ల మొక్కలు స్టార్ట్ చేశాను. చాలా విలువైన పండ్ల మొక్కలు ఉన్నాయి నా దగ్గర. 50 రకాలుగా ఉంటాయి నా దగ్గర పండ్ల మొక్కలు. నేను ఇవన్నీ మొక్కలు ఒకే దగ్గర తెచ్చినాయి కావు, ఒకసారి తెచ్చినాయి కావు. నేను కారులో ఉంటాను కాబట్టి, తిరుగుతుంటాను కాబట్టి ఎక్కడైనా మంచిగా నర్సరీ కనబడితే అక్కడ కారు ఆపడం, చూడడం, తీసుకురావడం జరిగింది. ఇవి ఒక అరుదైన మొక్కలే నా దగ్గర ఉండేటివి. ఈ సైట్ వచ్చి 60 గజాలు ఉంటుంది. ఇవి అరుదైన పండ్ల మొక్కలు నేను కావాలని తెచ్చుకున్నాను. దీనివల్ల మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక్కడ పని చేయడం వల్ల మొక్కలకు నీరు పట్టుకోవడం ప్లస్ ఎరువులు వేసుకోవడం ఈ విధంగా బాగుంటుంది అనేసి నేను ఈ పండ్ల మొక్కలు పెంచుకున్నాను. ప్రతి ఒక్క నర్సరీ నేను విజిట్ చేస్తుంటాను. నాకు నచ్చితే నేను తీసుకొని వస్తాను. శరీరానికి శక్తిని అందించటంలో పండ్లకున్న ప్రత్యేకతే వేరు. పండ్లలో రకరకాల పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే మార్కెట్లో వివిధ రసాయనాలతో పండిస్తూ కెమికల్స్తో మాగబెడుతున్న పండ్లలో పోషకాలు ఉంటాయా అన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది. సీజనల్గా పండ్లను తింటున్నామే తప్ప వాటిలో ఆశించిన రుచి ఉండదు. అందుకే యూసఫ్గూడకు చెందిన తిరుపతి మిద్దె తోటకు శ్రీకారం చుట్టి తమ ఇంటికి అవసరమైన పండ్లను మేడ మీదే పెంచుకుంటున్నారు. క్యాబ్ డ్రైవర్ అయిన తిరుపతికి మొక్కల పెంపకంపై అవగాహన లేదు. అందుకే సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం సేకరించి కరోనా లాక్డౌన్ సమయంలో పూలతో మిద్దె సాగు ప్రారంభించారు ఈ సాగుదారు. ప్రస్తుతం 60 గజాల విస్తీర్ణంలో 150 రకాల పూలు, పండ్ల మొక్కలను పెంచుతూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మట్టి కానీ, ఎరువు కానీ, కోకాపేట్ కానీ 3 మిక్సింగ్ చేసి నేను కలుపుకొని పెట్టుకోవడం జరిగింది. ఈ మొదటిసారి పెట్టడం జరిగింది. నేను కూరగాయల మొక్కలు కూడా పెంచుకోవాలని చూశాను. కాకపోతే అది దాని వల్ల కొంచెం పని ఎక్కువ ఉంటుంది, పురుగు కూడా ఎక్కువనే వస్తుంది కాబట్టి అది నేను బ్రేక్ చేశాను. ఓన్లీ పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి నా దగ్గర. ఇది మేడి చెట్టు. ఇది కూడా టెంపుల్ దగ్గర అక్కడక్కడ చాలా ఉంటుంటాయి. కాకపోతే ఇది ఇక్కడనే నా తోటలోనే పెరిగింది. ఇది ఒక అరుదైన ఫ్రూట్ మొక్కనే. మేడి పండ్లు తింటే ఆరోగ్యానికి కూడా ఇది కూడా మంచిదే. ఇది వచ్చి ముద్దమల్లి. ఇది ఎండాకాలంలో చాలా వస్తాయి ఫ్లవర్స్. ఈ మధ్యలో వచ్చిపోయినాయి కానీ అది రాలిపోయినాయి. చూడండి, ముద్దమల్లి. మళ్ళీ ఇది ఫ్రూటింగ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంటాయి. ఇది ఒక మామిడి. ఇది చిన్న రసాలు అంటారు. ఇది సీడ్ నుంచి నేను పెంచుకున్నాను. ఇంతవరకు అయితే ఫ్రూటింగ్ రాలేదు. ఇది 1.5 year అవుతుంది. బంకనకెర. ఇది సీడ్ నుంచి పెంచుకున్నాను. ఇది ఒక రకమైన ఫ్రూట్ మొక్క. ఇది విరజాజి. ఇది ఒక రకమైన పూల మొక్క. ఇది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మొక్కలు స్టార్ట్ అయినాయి. ఇది మామిడి. ఇది ఒక రకమైన మామిడి. ఇది బంగినపల్లి. ఈ గ్రాఫ్టెడ్ మొక్క. ఇది 2 years అయింది. ఇది ఒకసారి కాపుకొచ్చింది కానీ ఇంతవరకు అయితే కాయలేదు. పూత వచ్చి రాలిపోయింది, కాకపోతే కాయ రాలేదు. ఈ నెక్స్ట్ సారి ఏమన్నా అవుతుందేమని చూస్తున్నాను. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్. పోయినసారి అయినాయి, ఈసారి ఏమన్నా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకటి స్టార్ట్ అయింది ఇక్కడ మొగ్గ. ఇది వచ్చి మల్బేరీ. ఇదో రకమైన మల్బేరీ. దీనికి కూడా ఫ్రూట్లు స్టార్ట్ అయింది. ఫ్రూట్ ఇది దానిమ్మ. ఇది కూడా పూత వస్తుంది, ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు. ఇది ఒక రకమైన ఫ్రూట్ మొక్క, మిల్క్ ఫ్రూట్. కాకపోతే ఇది టెర్రస్ గార్డెన్ అంత నడవదు, భూమి నేల మీద పెట్టేది. అయినా నేను తెచ్చుకున్నాను. దీన్ని చూద్దాం అవుతుందో కాదని చూసి
ట్రై చేశాను. మొదటి నుంచి తిరుపతికి మొక్కల పెంపకం అంటే ఇష్టం. ఖాళీ సమయాన్ని మిద్దె తోట పనులకే కేటాయిస్తారు. తనతో పాటు భార్య పిల్లలు తనకి మిద్దె తోట పనుల్లో సహకరిస్తారని ఈ సాగుదారు చెబుతున్నారు. ప్లాస్టిక్ మట్టి కుండీలలో పండ్లు పూలను పూర్తి సేంద్రియ విధానంలోనే పెంచుతున్నారు. మిద్దె తోటల సాగు ద్వారా శారీరక వ్యాయామం లభిస్తుందన్నారు. సేంద్రియ విధానాల ద్వారా పండిన పండ్లు రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిపారు. నల్లజామ, రెడ్ జామ, గోల్డెన్ సీతాఫలం, తెల్లనేరేడు, కివి, నోని, మైలాన్ యాపిల్ ఇలా ఎన్నో రకాల అరుదైన పండ్లను పండిస్తున్నారు తిరుపతి. డ్రాగన్లోనూ 3 రకాలను పెంచుతున్నారు. ఆ వివరాలు మీకోసం. ఇది బ్లాక్ జామ, ఇది కూడా ఒకసారి ఫ్రూటింగ్ వచ్చింది. ఇది రెడ్ జామ, ఇది ఇంకా వన్ ఇయర్ కావచ్చు. ఇది మందారం, ఇది ఒక రకమైన మందారం. ఇది వచ్చి గోల్డెన్ సీతాఫలం, ఇది కూడా 1.5 ఇయర్ అయింది. కాకపోతే పూత వస్తూ రాలిపోతుంది, ఇప్పటికైతే రాలేదు. ఇది వచ్చి వాటర్ యాపిల్, ఒకసారి అయింది, ఈసారి కూడా అవుతుందని అనుకుంటున్నాను, ఇప్పటికైతే రాలేదు ఇంకా. ఇది వేసి మారేడు, ఇదేమో జమ్మి చెట్టు మన దుర్గా అష్టమి రోజు పూజ చేసి తెచ్చుకుంటాం కదా, ఇది కూడా నా దగ్గర ఉండాలనేసి జమ్మి చెట్టు కూడా తెచ్చుకున్నాను. ఇది రామాఫలం, ఇది కూడా ఫ్రూటింగ్ రాలేదు ఇంకా, ఇప్పటికైతే మొగ్గలు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. ఇది ఒక గన్నేరు, రెడ్ గన్నేరులో 3 రకాలుగా ఉన్నాయి. ఇవి వచ్చి ఆల్మండలో 3 రకాలుగా ఉన్నాయి. ఇది గ్రే, ఎల్లో అండ్ మిల్క్ వైట్ ఉంటుంది, 3 రకాలు ఉన్నాయి ఆల్మండ. ఇది వచ్చి టెంపుల్ ట్రీ, ఇది ఒక పూల మొక్క, ఇవి 2 ఉన్నాయి. ఇది వచ్చి వైట్ నేరేడు, ఒకసారి అయినా ఈ ఫ్రూట్లు, కాకపోతే ఈసారి కాలేదు ఇంకా. అశ్వగంధ సీడ్స్ వేసుకున్నాను, మొలిసింది అశ్వగంధ. ఇది ఆయుర్వేదంలో నంబర్ 1 మొక్క. ఇదేమో ఆల్ స్పైస్, ఇది ఎండకి బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇది ఇలా ఎండిపోతుంది. ఇది ఒక అరుదైన ఫ్రూట్ మొక్క, ఇది కీవీ ఫ్రూట్. ఇది వచ్చి 28 రకాలుగా ఉండే పండ్లలో ఉండే పోషకాలు ఇది ఒక్క పండులో ఉంటుందని చెప్తుంటారు. కీవీ ఫ్రూట్ ఇది మన వాతావరణానికి సూట్ అవ్వదు, అయినా నేను తెచ్చుకున్నాను. ఈసారి ఇది బతికిందంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా కాపు వస్తుందని అనుకుంటున్నాను. ఇది తెచ్చి కూడా 2 ఇయర్స్ అయింది. ఇది నోని ఫ్రూట్, ఇది కూడా 1 ఇయర్ పైన అయింది. కాకపోతే ఇది ఫ్రూటింగ్ వచ్చింది, స్టార్ట్ అయింది, 1 మంత్లో కావచ్చు. ఇక చూడండి మొగ్గలు, ఇవే ఫ్రూట్. ఇది క్యాన్సర్కి బెస్ట్ ఫ్రూట్. ఇది వచ్చి మ్యాంగోస్టిన్, ఈ మధ్యలో తెచ్చుకున్నాను. మ్యాంగోస్టిన్ ఇది పెద్ద హైట్ కాదు, ఇంతలోనే అవుతుంది. కాకపోతే మ్యాంగోస్టిన్ ఇది చూసేందుకు పైన బ్లాక్గా ఉండి లోపల గుజ్జు తెల్లగా ఉంటుంది. ఇది కూడా ఫ్రూట్ చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది వచ్చి చైనా బాక్సు, ఇది కూడా పూలు చాలా విపరీతంగా స్మెల్ ఉంటుంది, బాగుంటుంది. ఇది వచ్చి మలైన్ యాపిల్ అంటారు. ఇది మన వాతావరణానికి సూట్ అవుతుందని అంటే తెచ్చుకున్నాను, ఇప్పటివరకు అయితే కాలేదు. మలైన్ యాపిల్, ఇది కొంచెం పెద్ద టబ్లో పెడితే అవుతుందని అనుకుంటున్నాను. డ్రాగన్ ఫ్రూట్స్ నా దగ్గర 3 రకాలుగా ఉన్నాయి. ఆ 3 రకాల్లో 3వది నాకు ఎల్లోది ఎక్కడ దొరకలేదు. ప్లస్ ఫ్రూట్ ఆన్లైన్లో తెప్పించుకొని నేను దాన్ని తిన్న తర్వాత సీడ్స్ వేసుకున్నాను. ఆ సీడ్స్ తోటి పండించినవే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఎల్లో. 3 కలర్స్ నా దగ్గర ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్. ఇదో రకమైన డ్రాగన్ ఫ్రూట్స్. ఇది పింక్, ఇది ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఒక 3 వచ్చినాయి, అక్కడొకటి చూడండి, 3 వచ్చినాయి. ఇది సంవత్సరానికి ఎగ్జాక్ట్లీ 2-3 సార్లు కాపు వస్తుంది. ఇది ప్రతి మిద్దె తోటలో వాళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి పెద్దగా తెగులు కూడా ఉండదు, వాటర్ కూడా పెద్దగా 2-3 రోజులకు ఒకసారి పోస్తే చాలు, సరిపోతుంది. ఇది మంచి ఫ్రూట్, ఇది ఆరోగ్యానికి కూడా ఈజీగా పెరిగే మొక్క. ఇది డ్రాగన్ ఫ్రూట్స్. ఇది పింక్, ఇది వచ్చేసి పత్తి మందారం. దీని స్పెషల్ ఏంటంటే ఒకే రోజు ఒకే పువ్వు 2 రకాలుగా మారుతుంది. ఉదయం వైట్గా వస్తుంది, అది మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రానికల్లా టోటల్గా పింక్గా మారిపోతుంది. ఇది వచ్చేసి నైట్ రాణి, ఇది నైట్ టైంలోనే పూస్తున్నాయి పూలు, మంచి సువాసనమైన పూలు ఇది వచ్చేసి కాగడమల్లి, అది వచ్చి గోరెంటాకు. బొప్పాయిలు నా దగ్గర 2 ఉన్నాయి, 2 టైప్స్, ఒకటి హైబ్రిడ్ బొప్పాయి, ఒకటి మామూలు నేచురల్ బొప్పాయిలో ఇదొకటి. ఇది వచ్చి లెమన్ గ్రాసు, ఇది టీలో వేసుకొని తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి అంటారు. ఇది కూడా ఉండాలని అప్పుడప్పుడు నేను టీలో వేసుకొని తాగుతూ ఉంటాను, చాలా బాగుంటుంది. ఇది వచ్చి ఐఫోమియా, ఇది పూల మొక్కనే, ఫ్లవర్స్ చాలా బాగుంటుంది. ఐఫోమియా, ఇది పింక్ కలర్లో వస్తాయి పూలు. నల్లేరు, ఇది వచ్చి నల్లేరు, ఈ ఎముకలకు బలమైన ఆయుర్వేద మొక్క. ఇది చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నల్లేరు ఇది ఆయుర్వేదంలో నంబర్ 1 మొక్క, ఎముకలకి చాలా బలాన్ని ఇచ్చే మొక్క. అది ఇవి లిల్లీ పూలు నాకు 7 రకాలుగా ఉన్నాయి. లిల్లీ పూలు 7 రకాలుగా ఉన్నాయి. ఇవి చాలా బాగా పూస్తాయి, ఇప్పుడే ఇవి స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవరింగ్.
పత్తి మందారాలను పెంచుతున్నారు. రాత్రి వేళలో మాత్రమే పూసే నైట్ రాణి, ఐఫోమియా, ఉష్ణకమలం, తిన్న 3 గంటల వరకు తియ్యగా ఉండే మిరాకిల్ ఫ్రూట్, ఫ్యాషన్ ఫ్రూట్, అవకాడో ఇలా అరుదైన ఎన్నో పూలు, పండ్ల మొక్కలు ఈ తోటలో కనువిందు చేస్తుంటాయి. తీరొక్క పువ్వు ఈ మిద్దె తోటలో కనిపిస్తూ కనువిందు చేయటంతో పాటు పాలినేషన్కు సహకరిస్తున్నాయి. వీటితో పాటు ఎన్నో రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు ఈ మిద్దె సాగుదారు. ఇది వచ్చేసి కృష్ణకమలం. కృష్ణకమలం హైలైట్ 3 కలర్లు ఉన్నాయి. కృష్ణకమలం ఇప్పుడే ఫ్లవరింగ్ లేదు. ఇది వచ్చి మిరాకిల్ ఫ్రూట్. దీని స్పెషల్ ఏంటంటే ఇది పండు చూసేందుకు చిన్న ఈత పండు లాగా ఉంటుంది. ఈ పండు తిన్న తర్వాత 2-3 గంటల దాకా నోరంతా తీయగా ఉంటుంది. మనం షుగర్ లేకుండా టీ తాగినా తీయగా ఉంటుంది. సేదుది ఏదైనా కాకరకాయ తిన్నా కూడా తీయగా ఉంటుంది. దీని స్పెషల్ అది. ఇది కూడా స్లోగా గ్రోతింగ్ అవుతుంది. ఇది 1 ఇయర్ మొక్క. ఇది ఇంకా కాలేదు. ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ 2 ఉన్నాయి. ఇది కూడా మంచిదే. ప్రతి వాళ్ళు మిద్దె తోటలో ఈజీగా పెరిగే మొక్క ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఇదేమొచ్చి ద్రాక్ష. అది వచ్చి కలకత్తా తమలపాకు, దాంట్లో కూడా ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఉన్నది. ఇది వచ్చేసి ఇది కూడా దుంప. ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్స్. ఇవి బ్రహ్మకమలం వచ్చి 3 ఉన్నాయి నా దగ్గర. ఇవి మన దగ్గర బాగా దైవంగా భావిస్తారు. ఇవి పూలు సంవత్సరానికి 2-3 సార్లు ఖచ్చితంగా అవుతాయి. ఇవి మొక్క చూడటానికి అంత బాగుండదు, కానీ ఫ్లవర్ మాత్రం దీనికి మించిన ఫ్లవర్ లేదు. ఈ ఫ్లవర్ చాలా బాగుంటాయి. శివునికి చాలా ఇష్టం అని అంటారు. ఇది వచ్చి సింగపూర్ చెర్రీ. ఇది కూడా మంచి ఫ్రూటే. డయాబెటిక్ వాళ్ళు తింటారు. ఆరోగ్యానికి ఇది కూడా మంచిదే. ఇది ఆల్బుకారా, వర్షాకాలంలో సీజన్ ఫ్రూట్. ఇది ఆల్బుకారా. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది. ఇది స్వీట్ లెమన్. ఒకసారి వచ్చింది గ్రాఫ్టెడ్ మొక్క అని ఇచ్చారు, కానీ ఇప్పటికి 2వ సారి అయితే రాలేదు, ఒకేసారి వచ్చింది. ఇది వచ్చేసి సూర్యనామ చెర్రీ అంటారు. ఇది కూడా రాలేదు ఇంతవరకు అయితే. సూర్యనామ చెర్రీ దీని వయసు కూడా 1.5 ఇయర్ అవుతుంది. రావచ్చు, ఏదే కానీ వయసుని బట్టి వస్తాయి. మనం రావాలనుకున్నప్పుడు రావు. ఇది వచ్చేసి ఆవకాడ. ఇది హైయెస్ట్. ఆవకాడ కూడా మన దగ్గర ఉండదు చాలా మట్టుగా వాతావరణానికి. గ్రాఫ్టెడ్ మొక్క. ఇది 1 ఇయర్ అయితే కాపుకు రావచ్చు అనుకుంటున్నాం. ఇది పెద్ద పాటలో పెట్టుకోవాలి. ఇది వచ్చి అంజీరు 2 ఉన్నాయి. ఇవి అంజీర్ అయితే ఫ్రూటింగ్ వచ్చింది. ఇవి కూడా 2 సార్లు ఫ్రూటింగ్ వచ్చింది. ఇది 3వ సారి. ప్లస్ ఇది మామూలుగా నేను సేంద్రియ పద్ధతిలోనే ఎరువులు వాడుతున్నాను. ఆవులది మాత్రమే వాడతాను ఎరువు. ఇది వచ్చేసి సపోటా కూడా ఫ్రూటింగ్ వచ్చింది. ఇది ఒక అంజీరా. ఇది వచ్చేసి యాపిల్ బేరు. ఇది కూడా ఒక అరుదైన మొక్కనే. పెద్ద గంగరేవన్లు అంటారు మన తెలంగాణలో. యాపిల్ బేర్ అని ఉంటుంది. ఇది కూడా పెద్దగా వచ్చి ఇది కూడా ఫ్రూటింగ్ బాగానే ఉన్నది. ఇది 2-3 సార్లు వచ్చింది. ఇది వచ్చేసి ఇది ఒక రకమైన చెట్టు, ఆయుర్వేదం చెట్టు. ఇది విప్ప చెట్టు అంటారు. ఇది గిరిజనులది పూలతోటి జీవనం సాగిస్తుంటుంది. ఇది విప్ప చెట్టు. దీని పువ్వులు కానీ, కాయలు కానీ, పండ్లు కానీ అంత ఆయుర్వేదంలో యూజ్ చేస్తారు. ఇది విప్ప చెట్టు. ఇది కూడా నా దగ్గర ఉండాలని పెంచుకున్నాను. గోంగూర మందారం అంటారు. ఇది చూస్తానికి గోంగూర లాగుంటుంది. దీని పూలు చాలా బాగుంటాయి. ఇది గోంగూర మందారం. ఇది వచ్చి బాదం చెట్టు. బాదం చెట్టు. ఇది కూడా సీడ్ నుంచే పెంచుకున్నాను. కాకపోతే ఇది కూడా 1 ఇయర్ పైన అయింది, కానీ రాలేదు. ఇప్పటికేం రావు. ఇది పెద్ద చెట్టు కదా, కుండీలో వచ్చేది తక్కువ. అదొక రన్నపాల. అది కూడా ఒక ఆయుర్వేదం మొక్క. కిడ్నీకి చాలా మంచిదని చెప్తుంటారు. రన్నపాల. అది దాని ఆకులతోటి కషాయం చేసుకొని తాగుతారు. ప్లస్ అట్లా కూడా పచ్చి కూడా తినొచ్చు. అది ఒక మంచి మెడిసిన్. అది వచ్చి మధుమాలతి పూలది. అది రకమైన పూల మొక్క, మంచి సువాసన వల్ల పూల మొక్క. అవతల వచ్చే గిన్నెమాలతి. అది కూడా కీపరే. అది కూడా ఒక రకమైన పూల మొక్క. అది బాగానే ఉంటాయి. దాని పూలు మంచి సువాసన వల్ల పూలు. అవి సముద్రపాల. అది ఆర్ట్కు సంబంధించింది, ఆయుర్వేదం మొక్క. ఇది చీమ చింత. ఇది కూడా ఒక ఫ్రూట్ మొక్కనే. ఇది కూడా సీడ్ నుంచి పెంచుకున్నాను. ఇప్పటివరకు అయితే రాలేదు చీమ చింత. ఇది తిప్పతీగ. సర్వరోగ నివారణ అంటారు తిప్పతీగ. ఇది ఆయుర్వేదంలో ఇది కూడా మంచి మెడిసిన్ మొక్క తిప్పతీగ. ఇది తెల్ల గురిగింజ. ఇది కూడా చాలా మంచి మొక్క ఆరోగ్యానికి. ఇది వచ్చి వాకాయి. ఇది ఒక ఫ్రూట్ మొక్క. వాకాయ అంటారు, కలింకాయలు అంటారు. ఇది కూడా 1.5 ఇయర్ అయింది. ఇది ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. ఇది స్వీట్ చింత. ఇది ఒక రకమైన చింతనే. దీని స్వీట్గా ఉంటాయి. ఇది గన్నేరు. ఇది రెడ్ గన్నేరు. ఇది ఒక పూల మొక్క. ఇది రావి చెట్టు. అదంతా గదే మొలిసింది. రావి చెట్టు, వేప చెట్టు 2 ఒక దగ్గర ఉంటే మంచిదని నేను పెట్టేసుకున్నాను. రావి చెట్టు, వేప చెట్టు.
ఇది ఒక మర్రి చెట్టు నేను ఇది హైట్ పెరగకుండా తల్లివేరు కట్ చేసుకున్నాను. ఇది చిన్నగానే ఉండేటట్లు. ఇది మల్బేరీ, ఇది ఒక రకమైన మల్బేరీ. దీనికి ఇది లీచీ. ఇది ఇప్పుడు సంవత్సరానికి 2 నెలలు సీజన్ ఫ్రూట్. ఇది కూడా చాలా మంచి ఫ్రూట్ లీచీ. ఇది ఇక్కడ మన దగ్గర రాదు, జార్ఖండ్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది ఇది ఎక్కువ. మనకు హైదరాబాద్లో సీజన్లో రోడ్డు ఇరువైపులా అమ్ముతూ ఉంటారు సైకిళ్ళ మీద. లీచీ అంటారు, లీచీ. ఇది చాలా మంచి ఫ్రూట్. ఇది స్థానికంగా ఉండే గోశాల నుంచి పేడను సేకరించి సేంద్రియ ఎరువును, కాంపోస్టును తయారు చేసుకుంటారు తిరుపతి. వీటిని నెలకొకసారి మొక్కలకు అందిస్తారు. బియ్యం కడిగిన నీరును వారానికొకసారి మొక్కలకిస్తారు. పుల్లటి మజ్జిగ, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసులను ఇస్తారు. ప్రస్తుతం మొక్కలు కూడా ఎంతో ఆరోగ్యంగా పెరుగుతూ ఉండటంతో ఎంతో సంతృప్తిగా ఉందంటున్నారు తిరుపతి. ఇది ఒక రకమైన బొప్పాయి. ఇది హైబ్రిడ్, చిన్నగా ఉంటుంది బొప్పాయి. పైనాపిల్ ఇది కూడా సంవత్సరం అయింది కానీ ఇది ఇంతవరకు రాలేదు. ఇది వచ్చి దేవగానేర. పూలు అయితే అయినాయి ఒకసారి, ఈసారి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అక్కడ డ్రాగన్ ఫ్రూట్ అది ఒకటి ఉన్నది అక్కడ. ఇది వచ్చి 100 వరాలు. ఇదే నా గార్డెన్ ఫస్ట్ మొక్క. ఇది 100 వరాలు. ఇది ఒక ఫ్రూట్ మొక్క. ఇది కాశ్మీర్ మల్బేరీ అంటారు. ఇది 2-3 ఇంచుల దాకా ఫ్రూటింగ్ ఉంటుంది. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. కాశ్మీర్ మల్బేరీ అంటారు. ఇంకో రెండో పేరు కూడా ఉన్నది. 2-3 ఇంచుల దాకా ఉంటుంది ఫ్రూటు. అదేమో రాధా మనోహరం పూలు. అవి రంగున్ మల్లె కూడా అంటారు. పూలు 2 రకాలుగా కలర్ మారుతుంటుంది. ఇది వచ్చి సంపంగి. ఇది కూడా నా గార్డెన్లో ఫస్ట్ మొక్క సంపంగి. ఇది చాలా ఒకసారి విపరీతంగా పూలు వచ్చినాయి. ఇది వచ్చి స్టార్ ఫ్రూట్. అది సీడ్స్. అది సంపంగి సీడ్స్. సీడ్స్ ఇలా ఉంటాయి. సంపంగి చాలా మటుగా సీడ్స్ చూసి ఉండకపోవచ్చు అందరూ. ఇది వచ్చి స్టార్ ఫ్రూట్. ఇది ఒకసారి వచ్చింది. ఇది 1.5 year 2 years కానీ వస్తుంది స్టార్ ఫ్రూట్. ఇది వచ్చి స్వీట్ నారింజ. ఇది ఒకసారి వచ్చింది, ఇప్పుడు రెండోసారి ఇది ఫ్రూటింగ్. ఇది వచ్చి పూల మొక్కలలో ఇది గరుడవర్ధనం మొగ్గలు వచ్చినాయి. గరుడవర్ధనం. ఇదేమో గోవర్ధనము. ఇది వచ్చి నందివర్ధనం. 3 చాలామంది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ గరుడవర్ధనం, గోవర్ధనం ఒకటే అనుకుంటారు కానీ 2 వేరు. ఇది వేరు. దీని ఫ్లవర్స్ పెద్దగా ఉండి మంచి సువాసన ఉంటుంది. ఇది మామూలుగా కొంచెం చిన్నగా వస్తుంది ఫ్లవరు. ఇది వచ్చి ఆయుర్వేద మొక్క. కొండపిండి ఆకు అంటారు. ఇది కొండపిండి ఆకు. కొండల్ని పిండి చేసే ఆకు అని అంటారు. కిడ్నీకి రాళ్ళు ఉంటే దీని ఆకులతోటి కషాయం చేసుకొని తాగితే బాగుంటుంది. కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి అంటారు. కొండపిండి ఆకు. దీంట్లో నేల ఉసిరి కూడా ఉంటుంది. ఇది బ్లాక్ మేత. 3 ఉన్నాయి దీంట్లోనే. కొండపిండి ఆకు, నేల ఉసిరి, బ్లాక్ మేత. ఇది బ్లూబెర్రీ. ఇది 1 year ప్లాంట్. ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. బ్లూబెర్రీ ఇది మన వాతావరణానికి సూట్ అవ్వాలన్నారు. అక్కడ బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ 3 అమెరికాకు సంబంధించినవి. మన దగ్గర లేవు, కాకపోతే నేను తెచ్చుకున్నాను. ఇది కూడా అవుతుందని అనుకుంటున్నాను. ఇది వచ్చి స్ట్రాబెర్రీ జామ. ఇది చూడటానికి రెడ్గా ఉంటుంది, బాగుంటుంది. ఫ్రూటింగ్ అయితే రాలేదు ఇంతవరకు. ఇది కూడా 1 year మొక్క కావచ్చు. ఓ రకమైన మల్లెలు. ఇవి కూడా దేవునికి బాగానే ఉపయోగిస్తాం. ఇది కరివేపాకు. ఇది ఇక్కడనే సీడ్ నుంచే ఇక్కడ మొలిసిందే, నా టెర్రస్ గార్డెన్లోనే మొలిసిందే. ఇది కరివేపాకు. ఇది చిన్న ఉసిరి ప్లస్ ఇది మామూలు జామ. ఇది నాటు జామ మన దగ్గరది. ఇది వచ్చి పెద్ద ఉసిరి. ఇది కూడా పూత వచ్చింది, రాలిపోతుంది. కొంచెం పెద్ద టబ్లో పెట్టుకుంటే కావచ్చు అనుకుంటున్నా. ఇదేమో అడినియము. 2 రకాలు ఉన్నది. ఇది పింకు. ఇవండి నా దగ్గర మొత్తం 150 మొక్కలు ఉంటాయి. టోటల్గా నేను సేంద్రియ పద్ధతులనే నేను పెంచుకుంటున్నాను. నేను కంపోస్ట్ అనేది ఆవులది మాత్రం తెచ్చుకుంటాను. కాకపోతే గోశాల ఇక్కడ మాకు సనత్ నగర్లో 7 temples దగ్గర ఉంటుంది. నేను ఎప్పుడైనా అక్కడ ఫ్రీగానే తెచ్చుకుంటాను. 2 విధాలు ఉంటుంది. కంపోస్టు తయారవుతుంది ప్లస్ ఎరువు కూడా ఉంటుంది. ఇట్లా ఈ బ్లాక్గా ఇలా విధంగా అయినప్పుడే ఇది మొక్కలకు ఉపయోగం. పచ్చిగున్నప్పుడు వేయద్దు, ఎండిపోయిన తర్వాత వేయద్దు. అలా వేస్తే ఎలా ఉపయోగం ఉండదు. పచ్చిగున్నప్పుడు వేస్తే పురుగు వస్తుంది, ఎండిపోయిన తర్వాత వేస్తే ఏం ప్రయోజనం ఉండదు. ఇలా ఉండాలి, తేమగా ఉండాలి, బ్లాక్గా ఉండాలి. అప్పుడే మొక్కకు బలము. ఇది నెలకొకసారి నేను వేస్తుంటాను మొక్కలకి.
ప్లస్ లిక్విడ్ ప్రకారంగా అయితే బియ్యం కడిగిన వాటరే వేస్తాను వారానికి ఒకసారి. దాంట్లోనే కొంచెం ఖరాబ్ అయిన అరటి పండ్లు కానీ ప్లస్ పుల్లటి మధ్య కానీ మిక్స్ చేసి కలుపుకొని ఒక 3 రోజులు మక్క పెట్టేసి వాటర్ మిక్స్ చేసుకొని వాడుతుంటాను. వారం 10 రోజులకు ఒకసారి ఇస్తుంటాను. మొక్కలకు బలం కాబట్టి అది లిక్విడ్ రూపంలో ఇస్తుంటాను. మొక్కలంటే చాలా ఇష్టం అండి మాకు. మా ఆయన ఎక్కడికెళ్ళో మొక్కలు తెచ్చి బాగానే పెంచాడు. అవి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటాను నేను. చిన్న స్థలంలో 150 మొక్కలు చిన్నప్పుడు నేను హెల్ప్ చేసిన కానీ ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత మొత్తం తననే చూసుకుంటుండు. చిన్నప్పుడు ఏదో 10 మొక్కలు పెట్టాము, తర్వాత అన్నీ 150 మొక్కలు అయినాయి. కానీ చాలా కష్టపడ్డాడండి మొక్కలకు 4th ఫ్లోర్ తీసుకొని రావడానికి. HMTV ఛానల్ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదములు. నగరాలను కాంక్రీట్ అరణ్యాలంటారు కదా, ఆ ప్రభావం తగ్గటానికి అత్యంత చవకైన విధానం మిద్దె తోటలని అంటారు నిపుణులు. డాబాలన్నీ పచ్చటి తోటలైతే ఎటు చూసినా హాయిగొలిపే పచ్చదనమే కనిపిస్తే పర్యావరణంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ వీలైనన్ని మొక్కలు పెంచండి. గతి తప్పుతున్న మన వాతావరణ పరిస్థితులను అదుపు చేసే ఒక్క అడుగు వేయండి. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.